ఇంత కష్టంగా వెంకన్న బాబు దర్శనం అయ్యిద్దని ఎప్పుడూ అనుకోలేదు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, ఏం జరిగిందో చెప్పేస్తాను. ఈ గుడి ఎంతమందికి తెలుసో కామెంట్స్లో చెప్పేయండి. మేము నూజివీడులో కరెక్ట్గా 6:30కి ద్వారకా తిరుమల డైరెక్ట్ బస్ అయితే ఎక్కాము. సగం దూరం వెళ్ళామో లేదో బస్ అయితే పంచర్ పడింది. ఇంకా ఇది ఇప్పట్లో కదిలేలా లేదని చెప్పి వేరే బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం దిగిపోయి. అంతలోనే వేరే బస్ అయితే వచ్చింది. ఇంకా ద్వారకా తిరుమల అయితే చేరుకున్నాము. మేమైతే మెట్ల మార్గం ద్వారా పైకైతే వెళ్ళిపోయాము. ద్వారకా తిరుమలలో రూల్స్ అయితే మొత్తం టోటల్గా చేంజ్ చేసేశారు. పెద్ద తిరుపతిలో వెంకన్నబాబు దర్శనం కోసం మనం ఎంతసేపు అయితే ఎదురు చూడాలో అలానే చిన్న తిరుపతిలో కూడా సేమ్ థింగ్ కంపార్ట్మెంట్స్లో అయితే పెట్టేశారు. ఫ్రీగా సింగిల్ కంపార్ట్మెంట్స్ని అయితే దర్శనానికి వదులుతున్నారు. మాకైతే 2 hours పట్టింది దర్శనానికి. ఇంకా అక్కడి నుంచి ఫ్రీ బస్లో అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము. స్వామివారి అన్నప్రసాదం దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి కదా. ఆ అదృష్టం అయితే మాకు దక్కింది. మంచిగా అన్నదానం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ మీలో ఎంతమంది ఈ చేంజెస్ చూసారో కామెంట్స్లో చెప్పేయండి. బాయ్ బాయ్, అంతే ఈ వీడియో.